కీలకమైన రక్షణ మరికొన్ని రంగాలకు సంబంధించిన అత్యంత వివాదాస్పద నిర్ణయాన్ని చాలా కూల్గా ప్రకటించేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ రంగంలో 100% ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నట్లుగా ప్రకటన చేసింది. అలాగే విమానయాన రంగంలోనూ 100% ఎఫ్డీఐలు, ఫార్మా రంగంలోకి 74% ఎఫ్డీఐలకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఈ మూడు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49%గా ఉండేది. దీనిని ఒకేసారి 100% కంటే 51% పెంచడం చరిత్రలో ఇదే మొదటిసారి. రక్షణ రంగంలో ఎఫ్డీఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం 1959కి సవరణ చేసింది. కేంద్ర నిర్ణయంతో విదేశీ ఆయుధ కంపెనీలకు భారత్ క్యూ కట్టనున్నాయి. ఆయా కంపెనీలు ఇక్కడ చిన్న తరహా ఆయుధ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. విమానయాన, ఫార్మా రంగాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత యూపీఏ హయాంలోనే ఈ ప్రక్రియకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కీలకమైన రక్షణ రంగంలో 100% ఎఫ్డీఐలకు అనుమతి సరికాదని ఆందోళన చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే 100% ఎఫ్డీఐలకు అనుమతులు మంజూరు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్రం తాజా నిర్ణయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఎఫ్డీఐలపై కీలక నిర్ణయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ వివాదాస్పద నిర్ణయాన్ని చడీ చప్పుడు లేకుండా ప్రకటించడాన్ని ఎలా తీసుకోవచ్చు? యాదేవి, వాళ్ళ కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి చూసుకుంటే కామర్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఎఫ్డీఐల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 2014లో మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి గతంలో నరేంద్ర మోడీ సర్కారు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత నవంబర్ 2015లో ఎఫ్డీఐలకు సంబంధించి భారీ మార్పులు తీసుకున్న తర్వాత మరొకసారి కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం నుంచి ఈ రోజు అఫీషియల్ గా అధికారికంగా ప్రకటించింది. అందులో చూసుకుంటే 100% డిఫెన్స్ రక్షణ రంగంలో 1959 చట్టాన్ని సవరణ చేస్తూ చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రికి సంబంధించి ఆయుధాల విషయంలో తయారు చేసేదానికి డిఫెన్స్ కు సంబంధించి 100% ఎఫ్డీఐలు ఇస్తూ, అలాగే సివిల్ ఏవియేషన్ కి సంబంధించి కూడా 100%, ఇప్పటి వరకున్న 49% కాదని 100% కూడా సివిల్ ఏవియేషన్ లో రంగంలో ఎఫ్డీఐలను తీసుకొచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం గత వారంలో జరిగింది. ఆ మంత్రివర్గంలోనే ఇందుకు ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తుంది. ఇవాళ అధికారికంగా కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ అధికారికమైనటువంటి ప్రకటన చేసుకుంది. చూసుకుంటే సెకండ్ బిగ్గెస్ట్ రిఫార్మ్ గా చెప్పుకోవచ్చు. 2015 తర్వాత మరొకసారి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరి సభ్యుల ఆమోదంతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ రోజు నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రక్షణ శాఖకు సంబంధించి 100% నిధుల్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి కమలం పార్టీ 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత 3rd ఇయర్ లో రన్నింగ్ లో ఉన్న సందర్భంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు చడి చప్పుడు లేకుండా నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఫార్మా సెక్టర్ లో 74%, అలాగే డిఫెన్స్, సివిల్ ఏవియేషనే కాకుండా యానిమల్ హస్బెండరీ, దీంతో పాటు ప్రభుత్వ అనుమతితో ఉన్న ట్రేడ్, ఈ కామర్స్, ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించి మ్యానుఫాక్చరింగ్ రంగంలో కూడా 100% ఎఫ్డీఐలను అనుమతిస్తూ ఈ రోజు కేంద్ర మంత్రివర్గం కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ప్రకటించడం జరిగింది. గతంలో చూసుకుంటే 2017లో ఎఫ్డీఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సంపాదించే విషయంలో భారత్ కు 15వ ర్యాంక్ ఉండగా 2014లో మాత్రం 9th పొజిషన్కి వెళ్ళింది. ప్రస్తుతం ఎఫ్డీఐలకు సంబంధించి 2015, 16, 17 టర్మ్ లో మాత్రం టాప్ ర్యాంక్ కు ఎఫ్డీఐ వెళ్తున్నటువంటి ఎఫ్డీఐలకు సంబంధించి భారత్ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మ్యానుఫాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా తీసుకుంటే టాప్ 1లో చైనా ఉంది. తర్వాత యుఎస్, జర్మనీ, జపాన్, కొరియాకు సంబంధించినటువంటి దేశాలు ఉత్పత్తుల్లో మ్యానుఫాక్చరింగ్ రంగంలో అత్యధికమైనటువంటి ప్రొడక్షన్ ఉన్నటువంటి దేశాలుగా ఉన్నాయి. 6వ ప్లేస్ లో భారత్ ఉంది. మేక్ ఇన్ ఇండియా సందర్భంగా భారతదేశంలో కూడా మ్యానుఫాక్చరింగ్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచడం వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్మెంట్ చేయాలి, దాంతోపాటు ఉద్యోగ కల్పన దిశగా వెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఎఫ్డీఐలో ఈ రోజు డిఫెన్స్ కి సంబంధించి, అలాగే సివిల్ ఏవియేషన్ కి సంబంధించి 100% పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జంప్షన్ పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తప్పుపట్టేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు. మొత్తంగా భారతదేశంలో చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా 25 సెక్టార్లలో ఎఫ్డీఐలకు సంబంధించినటువంటి అనుమతులను గతంలో ఇటు యూపీఏ సర్కారు, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ సర్కారు అందుబాటులో తీసుకోవడం జరిగింది. ప్రత్యక్ష పెట్టుబడులు చూసుకుంటే ఒకటి ఆర్బీఐకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో గానీ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు భారత్కు రావచ్చు. మరొక మార్గం చూసుకుంటే 2 మార్గాల్లో డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కన్సల్ట్ అయిపోయి కూడా విదేశీకి సంబంధించినటువంటి ప్రత్యక్ష పెట్టుబడులు భారత్ లోకి తీసుకురావచ్చు. మన దగ్గర చూసుకుంటే ఇప్పటి వరకు 2014, 15 అలాగే ఇప్పుడు 16 వరకు చూసుకుంటే 15 దేశాల నుంచి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారత్ లో వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా చూసుకుంటే సింగపూర్, జపాన్, యుఎస్, నెదర్లాండ్స్, మారిషస్ తో పాటు జర్మనీ, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. అలాగే ఏషియన్ కంట్రీస్ కూడా చాలా మటుకు భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే కాకుండా 100% చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఆటోమొబైల్, రైల్వేస్, టెక్స్టైల్స్, దీంతో పాటు కెమికల్స్ సంబంధించి దాంట్లో కూడా ఇప్పటి వరకు 100% పూర్తి స్థాయిలో ఎఫ్డీఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారతదేశం గతంలోనే అనుమతి ఇచ్చింది. మరొక 2 కీలకమైనటువంటి రక్షణ శాఖ యూపీఏ గవర్నమెంట్ హయాంలో
నో చెప్పి ఇప్పుడు వెల్కమ్ చెప్పడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసింది, ఇప్పుడు 100% వెల్కమ్ చెప్పడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అధికార పార్టీలో ఉన్నటువంటి కమలం పార్టీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో 100% విదేశీ రక్షణ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫ్డీఎల్ను అనుమతించినటువంటి నిర్ణయాన్ని మాత్రం గతంలో యూపీఏ సర్కార్లో ఉన్నప్పుడు మాత్రం ఆ కమలం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు కూడా దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ లో అత్యధిక భాగం రక్షణ రంగానికి కేటాయిస్తున్నాం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం వల్ల విదేశీ జోక్యం పెరుగుతుంది, దేశ భద్రతకే తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్తున్నటువంటి ఉద్దేశంతో కమలం పార్టీ 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో తీవ్రంగా పార్లమెంట్ లో ఈ ఎఫ్డీఎల్ విషయంపైన తప్పుపడుతూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ కమలం పార్టీ పూర్తి స్థాయిలో 2014లో నరేంద్ర మోడీ అధ్యక్షతన బాధ్యతలు స్వీకరించి ప్రధానమంత్రిగా ఆయన హోదాలో వెళ్లిన తర్వాత మేక్ ఇన్ ఇండియాని 2014 సెప్టెంబర్లో ప్రకటించిన తర్వాత ఇటు మ్యానుఫాక్చరింగ్ తో పాటు ఆటోమొబైల్ రంగం అలాగే సర్వీస్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి దిశగా వెళ్లడమే కాకుండా పూర్తి స్థాయిలో మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకాలు ఉండాలంటే ఖచ్చితంగా భారతదేశ పెట్టుబడులు సరిపోవు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాల్సినటువంటి ఉద్దేశంతో 100% 49% ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫ్డీఐకి సంబంధించి ఎత్తివేస్తూ 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఈ రక్షణ రంగంలో దాంతోపాటు సివిల్ ఏవియేషన్ రంగంలో ఇవ్వడం దాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కమలం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ స్వాగతిస్తున్నప్పటికీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కమలం పార్టీ తీరును మాత్రం కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి వారు తెప్పపట్టేటువంటి అవకాశం లేదు. దీంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గతంలో ఎఫ్డీఎల్కి సంబంధించి తీవ్రమైన ఆందోళన చేసినటువంటి సందర్భం చూసాం. వారు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ కేంద్ర మంత్రివర్గం 100% నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ఎఫ్డీఎల్ తీసుకొస్తూ ఈ రెండు రంగాల్లో డిఫెన్స్ తో పాటు సివిల్ ఏవియేషన్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. 25 రంగాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా ఎఫ్డీఎల్ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఒకటి సర్వీస్ సెక్టారు, టెలికాము, అలాగే సాఫ్ట్వేర్, హౌసింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఫార్మా, కెమికల్స్, ట్రేడింగ్, పవర్ అలాగే హోటల్స్ సంబంధించి సర్వీస్ సెక్టర్ లో అత్యధికంగా ఈ ఎఫ్డీఎల్ కు అనుమతించేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుగానే గతంలో 2014 యూపీఏ సర్కార్ నుంచే పునాదులు పడినప్పటికీ డిఫెన్స్ రంగాన్ని మాత్రం తీవ్రంగా అప్పట్లో కమలం పార్టీ తీవ్రంగా ఎఫ్డీఎల్ 100% అనుమతించారని చెప్పి తప్పు పట్టినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో 100% కేంద్ర మంత్రివర్గంలో సభ్యులందరి ఆమోదం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత వారంలో జరిగినటువంటి మంత్రివర్గంలో ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు అధికారికంగా కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రకటనలు వెలువరించారు. అయితే ఇది ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయంగా భావించవచ్చు, కీలకమైనటువంటి నిర్ణయం. రాబోయేటువంటి రోజుల్లో రక్షణ రంగంతో పాటు సివిల్ ఏవియేషన్ రంగాన్ని భారీ స్థాయిలో ప్రోత్సాహకాల దిశగా విదేశీ ప్రత్యక్ష పట్టుల ద్వారా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్లేటువంటి రంగంలో జాగ్రత్తలు తీసుకుని ఈ నిర్ణయాన్ని షరతులతో ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం పెద్దలు మంత్రులు చెప్పడం జరుగుతుంది. అయితే మాత్రం తీవ్రంగా ఈ విషయాన్ని ప్రతిపక్షాలు మాత్రం తప్పుపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవి. yes, thank you సురేష్.